ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రభు నామములో నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ నూతన ఉదయాన ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన మనకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా ఎదగాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో నుండి మీరు తప్పక విడిపించబడతారు. అందుకే మిమ్మల్ని ప్రేమించిన దేవుడు ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీరు నాకు తెలియజేస్తున్న ప్రతి సమస్యను గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. దేవునితో ఎక్కువగా సహవాసం చేయండి. యాకోబు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినట్లుగా ప్రార్థనలో పోరాడండి. మీకు కూడా దేవుడు ప్రతి విషయంలో జయము దయచేయబోతున్నాడు. అద్భుతకరమైన సాక్ష్యములు మీరు చెప్పబోతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా మన దేశంలో ఇంతవరకు జరిగిన ఎన్నికలను గురించి, జరగబోతున్న ఎన్నికలను గురించి కూడా మీరందరూ తప్పక ప్రార్థించండి. మనము స్వేచ్ఛగా దేవుని ఆరాధించి, స్వేచ్ఛగా మనం దేవుని సన్నిధికి వెళ్ళే స్వేచ్ఛ స్వాతంత్రములు కలిగిన ప్రజాస్వామ్య ప్రభుత్వము, మన ప్రార్థనలకు ఆటంకం లేని ప్రభుత్వం రావాలని తప్పక ప్రార్థించండి. మన అధికారులను, మన ప్రభుత్వాలను దేవుని చేతులకు అప్పగించండి. ఆయన చిత్తానికి అప్పగించుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మీకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా నేను విడిపిస్తానని. ఏ భయము చేత మీరున్నారో, ఏ దిగులు మీ హృదయంలో ఉంది, ఏ గుండె బరువుతో మీరున్నారో నాకు తెలియదు, కానీ మీ హృదయంలో ఉన్న ప్రతి భయము నుండి కూడా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు తప్పకుండా. ఈ మాట దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. దావీదు సౌలుకు భయపడి పారిపోతూ అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత కూడా తోలువేయబడిన తర్వాత రచించిన కీర్తన. అప్పటికే దావీదును సమూయేలు అభిషేకించాడు. తరువాత ఫిలిష్తీయుడైన గొల్యాతును కూడా హతమార్చాడు. అందరి చేత సౌలుకు 1000 కొలదిగా, దావీదుకు 10,000 కొలదిగా అని కీర్తించబడ్డాడు. ఈ విజయాలన్నీ చూచిన తరువాత సౌలు మరలా తరుముతూ ఉన్నాడు దావీదును. సౌలు చేతిలో నేను చనిపోతానేమోని దావీదు పారిపోతూ ఉన్నాడు భయముతో. పారిపోతూ అబీమెలెకు రాజు దగ్గరికి వచ్చినప్పుడు అబీమెలెకు తనను గుర్తుపడుతున్నాడేమో అని ఒక పిచ్చివానిలా ప్రవర్తించాడు. అక్కడి నుండి కూడా పారిపోతున్నాడు మరలా భయముతో. కొండల్లో, గుహల్లో దాగుకుంటున్నాడు ప్రాణభయం చేత. అన్ని రకములైన భయములు కూడా దావీదుకు కలిగినప్పుడు దావీదు ఏం చేశాడంటే యెహోవా యొద్దకు వెళ్ళి విచారించాడు. యెహోవా యొద్ద విచారించినప్పుడు దేవుడు ఒక గొప్ప ధైర్యాన్ని తనకిచ్చాడు. తన హృదయంలో ఏ రకమైన భయం ఉందో, ఎన్ని భయములతో తను సఫర్ అవుతున్నాడో, ఆ భయములన్నిటి నుండి కూడా దేవుడు దావీదును తప్పించాడని ఇక్కడ దావీదు తెలియచేస్తున్నాడు. దావీదుకు మరణ భయము కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. గొప్ప ధైర్యాన్ని, గొప్ప నిరీక్షణ పొందుకున్నాడు. ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది, మన భయములన్నిటికీ పరిష్కారము దేవుని యందు విచారణ చేయాలని. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారే ఆయన దగ్గర విచారణ చేసేవారుగా ఉంటారు. సామెతలు 14వ అధ్యాయం 24వ వచనంలో వ్రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించునని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారి హృదయంలో బహు ధైర్యం ఉంటుంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే భయము, భక్తి వారి హృదయంలో ధైర్యం పుట్టిస్తుంది. చాలామంది అనుకోవచ్చు, దేవునికి భయపడడం ఏంటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఏంటని. అయితే ఈ భయం అనేది
నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని కాదు, కానీ నేను దేవునికి దూరంగా ఉంటే, దేవునికి ఇష్టం లేని కార్యమును నేను చేస్తే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్న నా దేవుని నేను గాయపరుస్తానేమో అనే ప్రేమతో కూడిన భయం కలిగి ఉండడమే. ఈ లోకంలో మనము వారేమనుకుంటారో వీరేమనుకుంటారో అని ఏ పని చేయడానికైనా అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాం, కానీ మనం ఆలోచించాల్సింది, నేను ఈ పని చేస్తే దేవుడేమనుకుంటాడో, నేను ఈ కార్యం చేస్తే దేవుడిని బాధపరుస్తానేమో, ఆయన ప్రేమను నేను త్రోసివేస్తున్నానేమో అని ఆ భయమును మనం కలిగి ఉండాలనేదే దేవుని చిత్తము. దేవుని గ్రంథంలో ఉంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడని. నిజంగా ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తూ నీతిగా జీవిస్తూ ఉన్నట్లయితే మన హృదయంలో గొప్ప ధైర్యం ఉంటుంది. నీతిమంతుడు ఎప్పుడు కూడా భయపడడు, ధైర్యంగా ముందుకు కొనసాగుతాడు. వారి హృదయంలో భయం అనేది ఉండదు. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. యోబు స్నేహితులు యోబుతో అంటూ ఉన్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని. అవును, మన యథార్థత, మన నీతి, మన భక్తి మనకు నిరీక్షణ కలిగిస్తుంది, బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. అందుకే దావీదు ఎంతమంది తరుముతూ ఉన్నా, మరణ పంచుల వరకు వెళ్ళిపోయినా, దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క నీతి దావీదుకు ధైర్యాన్ని పుట్టించింది. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు ఇక్కడ. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ తప్పు చేస్తే ఆయన బాధపడతాడేమో, ఇంతగా ప్రేమిస్తున్న ఆయన నేను బాధపరుస్తానేమో అని ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవుని దూతలు కావలి ఉండి వారిని రక్షిస్తారంట. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు మీ హృదయంలో ఏ భయముతో నిండిపోయి ఉన్నారో, వారేం చేస్తారో, ఈ పరిస్థితులు ఎలా ఉంటాయో, నా కుటుంబం ఏమైపోతుందో అని బయటకు ఎవరికి చెప్పుకోలేని భయము నిన్ను వెంబడిస్తూ ఉందా? నా ఆరోగ్యం ఏమైపోతుందో, ఈ అనారోగ్యము ఎక్కడికి దారితీస్తుందో, నా ఉద్యోగ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, నా వ్యాపారం ఏ విధంగా ఉంటుందో, ఈ పరీక్షలు నేను ఎలా వ్రాయగలుగుతానో, నాకు రిజల్ట్స్ ఏమొస్తాయో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ ఆర్థిక బంధకాల్లో నేను ఏమవుతానో అని ఎన్నో రకములైన భయములతో ఈరోజు నీవు భయపడుతూ ఉన్నావా? అంతరంగంలో కుమిలిపోతూ ఉన్నావా భయముతోటి? మరణాన్ని గురించి భయపడుతూ ఉన్నావా? వ్యాధిని గురించి భయపడుతున్నావా? ఆర్థిక పరిస్థితుల గురించి భయపడుతున్నావా? ఫ్యూచర్ని గురించి భయపడుతూ ఉన్నావా? అవమానాలతో నిందలతో నలిగిపోతూ భయపడుతూ ఉన్నావా? శత్రు భయము నీలో ఉందా? మీ అధికారులను చూసినప్పుడు భయపడుతూ ఉన్నారా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు భయపడుతూ ఉన్నావా? నీ హృదయంలో ఎట్టి విధమైన భయమున్నా భయపడద్దు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. దేవునియందు భయభక్తులు కలిగి ఉన్న మీరు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఆయన దూతలు నీకు కావలిగా ఉంటాయి. ఇక ఎందుకు భయపడతావు? నీ భయములన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఆయన దూతలు నీకు తోడుగా ఉంటాయి. ఆయన దూతలు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడుగా ఉంటారు. కాబట్టి ఇక భయపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏ భయము కలిగినా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేయండి. ఆయన సన్నిధిలో నీకు గొప్ప ఆదరణ, గొప్ప ధైర్యము, గొప్ప నిరీక్షణ నీకు కలుగుతుంది. రాబోయే కాలంలో నీవు ధైర్యంగా ఉండడమే కాదు, అధైర్యంలో భయముతో ఉన్న అనేక మందిని నీవు ధైర్యపరచబోతున్నావు, నీవు బలపరచబోతున్నావు. అటువంటి అభిషేకమును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మీరిచ్చిన నూతన దినమును బట్టి నీకు వందనాలు. గతించిన రాత్రి మాకు తోడై ఉండి ఈ ఉదయాన్ని నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, అనేక భయములతో మేము నలిగిపోతున్నాం. ఈరోజు వాగ్దానం చేశారు, మీ భయములన్నిటి నుండి విడిపిస్తానని. మీరు మాట ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారయ్యా. మాట ఇచ్చి నెరవేర్చేదేవా. ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న, అంతరంగంలో ఉన్న ప్రతి భయము నుండి విడిపించండి. ప్రతి భయమును నజరేయుని యేసు నామములో కొట్టివేస్తున్నాను. చీకటి శక్తులను బట్టి భయపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి చీకటి శక్తి అణచివేయబడుగాక. ప్రతి దురాత్మ శక్తి నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ఏ కుటుంబంలో అయితే చీకటి శక్తులు ఏలుతూ ఉన్నాయో ప్రతి ప్రభావం నుండి విడుదల కలుగునుగాక యేసు నామములో. ఏ ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉన్నారో, ఏ రిజల్ట్స్ గురించి భయపడుతూ ఉన్నారో ప్రతి భయం నుండి విడిపించండి తండ్రి. సంతోషకరమైన ఫ్యూచర్ ప్రతి ఒక్కరికి దయచేయండి. అనారోగ్యాలతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. అనారోగ్యాల గురించి భయపడుతున్న ప్రతి ఒక్కరికి ధైర్యం దయచేయండి. ఆర్థిక బంధకాలను బట్టి భయపడుతున్న ప్రతి ఒక్కరికి నిరీక్షణ పుట్టించండి.
ఆత్మీయంగా పడిపోయి పాపములోండి నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నామని భయపడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. ఈ కోర్టు కేసెస్ ఇంకెంతకాలమో అని భయపడుతున్న ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి. గర్భఫలం లేక ఇంకెంతకాలం నేను దిగులుతూ ఉండాలని, ఇక బిడ్డలు పుట్టరేమో అని ఎంతమంది భయపడుతున్నారో భయము నుండి విడిపించి నిరీక్షణతో గొప్ప కార్యములు చూడడానికి సహాయం చేయండి. ఇక ఉద్యోగం రాదేమో అని ఎంతమంది దిగులుతో భయముతో ఉన్నారు, ప్రతి ఒక్కరికి భయం నుండి విడిపించి నిరీక్షణ పుట్టించండి. ఉద్యోగాల ప్రమోషన్ లేక, ట్రాన్స్ఫర్ లేక ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఎంతమంది భయముతో ఉన్నారో ప్రతి ఒక్కరికి నిరీక్షణ పుట్టించండి. అద్భుత కార్యములు చేయండి. ధనాన్ని వేరే వారికి ఇచ్చి దానిని పోగొట్టుకున్న వారందరికీ కూడా గొప్ప విజయం దయచేయండి. వివాహాలు కాక ధైర్యాన్ని కోల్పోయి ఎంతమంది బిడ్డలు ఉన్నారో అద్భుతకరమైన నిరీక్షణ పుట్టించి అద్భుతాలు చేయండి తండ్రి. గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి. కంప్లీట్ అయ్యే వరకు నీ సహాయం వారికి దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలను ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు సహాయకుడిగా ఉండండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబంకి ఈ రోజంతా తోడే ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి వారి ప్రయత్నములన్నీ ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో నీ దూతను తోడుగా ఉంచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ధైర్యాన్ని కోల్పోయిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు ఏ సందర్భంలో ఏ విషయంలో ధైర్యాన్ని కోల్పోయినావో దేవుడు నీ భయములన్నిటి నుండి విడిపించి నీ ఫ్యూచర్ని గుర్చిన భయము, నీ చదువును గుర్చిన భయము, నీ ఎగ్జామ్స్ గుర్చిన భయము, నీ ఆత్మీయతను గుర్చిన భయము, ప్రతి దాని నుండి కూడా విడిపించి గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.